అంటే ప్రజాధనం అనేది ప్రైవేట్ పాకెట్లకు పోయేది. దాన్ని అరికట్టబోతూ ప్రజలకు సన్నబియ్యం కోసం వాళ్ళు ఏదైతే బోల్ చేస్తారో ఇష్టంగా తింటారో సో ఈ సన్న బియ్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఈ అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తి ప్రజలకి దక్కే విధంగా ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు మళ్ళీ బయటికి పోయేసి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా వేరే మళ్ళీ బియ్యం కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సన్న బియ్యం పంపిణీ చేస్తారు. ఇదే సన్న బియ్యం పంపిణీ బయట మార్కెట్లో ఇప్పుడు అడిగిన ఇక్కడ సుమారుగా ఈ బియ్యం కిలో 60 రూపాయలు ఉంటుంది. బయట సుమారుగా 60 రూపాయలు. ఇలా ₹1 కూడా లేకుండా మొత్తం టోటల్గా కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది అంతమందికి సన్న బియ్యం సరఫరా చేసి మరొకసారి ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం. ఇలా ఇన్ని చేస్తూ ఉంటే చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా అసలు గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పై చిప్ప చేతికిచ్చిపోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినప్పుడు నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు నెలకు కంతు కట్టాల్సి వస్తూ ఉంది బ్యాంకులకు గత ప్రభుత్వం చేసినప్పుడు. అయినా కూడా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు చెప్పిన ప్రకారం ప్రతిదీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ దానికి అదనంగా సన్నబియ్యం రైతాంగం ఈ సన్న ఓట్లు పండించే రైతులకు కూడా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చెప్పిన ప్రతిదీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా